అల్లూరి జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలంలో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలు విజయభారతి సాయాన్ని వెల్లడించారు. దేవీపట్నం మండలం కమలంపాలెం పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంపచోడవరం పీఓ స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఇంద్రజిత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బుజ్జిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా నిర్వాసితుల సమస్యల్ని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వాటిని రికార్డు చేసుకున్నారు. నిర్వాసితులు చెప్పిన సమస్యలపై 2 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలియపరిచారు. అనంతరం విజయభారతి శ్రేణి మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందిందా లేదా, గృహ నిర్మాణాలు పూర్తిగా అయ్యాయా లేదా, భూమి కేటాయించారా లేదా అనే విషయాల్ని తెలుసుకోవడం జరిగిందని, వాటికి సంబంధించిన అధికారులు పూర్తిగా సహకరించారని తెలిపారు. త్వరలోనే నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె సత్యనారాయణ, ఎంపీడీఓ కె సాల్మన్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ అధికారులు, ఎస్ఐ కె షరీఫ్, మండల అధికారులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పాల్గొన్నారు. మా వాళ్ళు ఎంప్లాయీస్ 84 మంది ఉన్నారు సుమారుగా. అన్నిసార్లు దరఖాస్తు ఇచ్చాం కానీ ఇప్పటి వరకు అది రెక్టిఫై చేయలేదు సార్. మరి ఇస్తారో లేదో తెలియదు. ఎన్నిసార్లు అయినా పైకి రాద్దాం అంటున్నారు కానీ మరి మోడిఫై అవ్వట్లేదు. దయించి మా ఎంప్లాయీస్ ఉన్నారు సార్, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలిజిబుల్ వెళ్తే వాళ్ళ పిల్లలకి ఉంటారు. అంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది గ్యారెంటీ లేదు. చేసాం మేడం, అన్నీ చేసాం, రెక్టిఫై చేయట్లేదు. 2010 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఇస్తేనే ఉన్నాను మేడం. మేడం సమస్య అర్థం కాలేదు కొంచెం. సొంతూరులో చాలా లేదు సార్. ఎక్కడ ఇల్లు కట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత వెళ్దామన్నా గోదావరి ఉంది, ఎంత రేట్ అవుతుందో తెలియదు. మిగతా వాళ్ళకి మరి ఎంప్లాయీస్ కి పింక్ కార్డే ఉంటుంది, ఏమి ఇవ్వరు కాబట్టి దాంతోనే చేసాం మేడం. లాస్ట్ ఆ మండలంలో లాస్ట్ వచ్చింది నేనే మేడం. మాకు మండలానికి పంచాయతీ పక్కనపల్లి విలేజ్ అండి. అందరు కూడా పీవీటీ అయినా సరే వాళ్ళకి ఇంకా వాళ్ళకి 15 సంవత్సరాలు నిన్నట్టు దరఖాస్తు ఇస్తాను సార్ కంపల్సరీ. అందరు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇక్కడ అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. What I have jotted down certain issues which has been discussed here, and the action has been planned and ensured by these district functionaries are: burial ground is to be completed within 2 months. Excuse me. Burial ground is to be completed within 2 months. తెలుగులో చెప్పండి కదా. శ్మశాన వాటిక 2 నెలల్లో కడతారు అని. శ్మశాన వాటిక అనేది 10 నెలల్లో కంప్లీట్ చేయాలని. Through tankers. వాటర్ ట్యాంక్ అనేది 2 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్తున్నారండి. ఒకవేళ 2 నెలల్లో కంప్లీట్ అవ్వకపోతే పీఓ గారు వాటర్ ట్యాంక్ అవ్వకపోతే కాదు, ఇంతవరకు వాటర్ మామూలుగా మన నీళ్లు తీసుకొస్తాయి కదా, ఆ నీళ్ల ట్యాంకులతో మనకి నీళ్లు సప్లై. Like ma'am, your case, non-patta beneficiaries cases will be taken up by the Tahsildar and immediate action will be taken. Tahsildar sahab kahan hai? పట్టాలు లేవు కానీ పోటీ చేసుకుంటున్నారు. వాళ్ళ సమస్యను ప్రత్యేకంగా ఆలోచన చేసి తగిన అధికారులకు చెప్పి ఆ సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్తున్నారు. తహసీల్దార్ గారు చెప్తున్నారు. అది సరిగా లేకపోతే అప్పుడు మళ్ళీ మనం ఆలోచిద్దాం. Number 4, సరిగా ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ రాసి ప్రపోజల్ ల్యాండ్ టు ల్యాండ్ జనాలు ఉంటారు కాబట్టి colonies are under construction. So there should be a mechanism, because somebody is saying that the house has got. So now team members ki thanks for వచ్చి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు. ఇక్కడ ఎన్ఎస్ఆర్సీ మెంబర్స్ ఇక్కడ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ అరణా కాలేజ్లో నేను వచ్చి త్వరలోనే వచ్చి మళ్ళీ సమాజానికి మేము కూడా ఏదైనా చేయాలని ప్రతి ఎంప్లాయీ మొదలు అదే ఉంటుంది. ఇక్కడున్న మనందరి మనసులో కూడా సమాజానికి మన పని మనం చేసుకుంటూ సమాజానికి ఏదో కొంత మనం కూడా చేయాలని అందరికీ ఉంటుంది. ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ సిస్టంలోకి వచ్చేటప్పటికి కొంత లగ్నాస్ ఏర్పడి కొంత ప్రొసీజర్లో అందరి మనసులో కూడా ఈ R&R ప్యాకేజీ సంబంధించిన విషయంలో మీరు చెయ్యాలి, అయ్యో చేయలేకపోతున్నాను తపనైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు మనకి మాట ఇచ్చారో, మీరు అడిగిన ప్రశ్నలన్నీ విన్నారు, వాళ్ళు మీ అందరికి మాట కూడా ఇచ్చారు, అది అమలు కావాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువెళ్ళాలి. మాకున్న మా పరిధిలో మేము తిరిగి ప్రశ్నిస్తూ ఉండాలి.
ఇది అంతా కూడా కొలిక్కి వచ్చి అంతా కూడా సెటిల్ కావాలి అని చూస్తున్నా. ఆ దిశగా ఈ విషయం అన్ని సెటిల్ అయ్యి కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మిమ్మల్ని వీళ్ళు వచ్చి నాకు చెప్పారు, లేదంటే మీ ముందు ప్రెషర్ చేశారు, నేను మిమ్మల్ని మీరు చేస్తారని చెప్పేసి నమ్ముతూ మీ అందరూ కూడా ఇంతసేపు సమయం ఇచ్చి సమస్యలు తెలియచేశారు. ఇంకా మీకేమైనా సమస్య ఉంటే ఈ 2 నెలలు 3 నెలల సమయం ఇచ్చున్నారు సార్ ఉంటే మీరు సాయిరామ్ దగ్గర నా యొక్క మెయిల్ ఐడి ఉంది. నా మెయిల్ ఐడి అంటే NHRCB. మీరు రాయండి, ఒక్క మాట రాస్తే